మరుసటి రోజు నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్. స్టేషన్కి వెళ్ళిపోయిన మరుసటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్. ఇంతవరకు అడ్రస్ లేదు. నేను ఎక్కడ మాట్లాడితే మా స్టేషన్ ఎందుకు ఉండింది? ఒక నిమిషం సార్ మాట్లాడండి అమ్మా. ఒకసారి వాళ్ళ ఫ్రెండ్ కూడా కాల్ చేస్తోంది. సో మీరు ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళలేదా వినయ్? అసలు ఆ అమ్మాయి పరిచయం ఎప్పుడు నేను చెప్పాను కదా ఫస్ట్ టైం. సరే మీరు అవ్వాలి ఫస్ట్ వినయ్ పరిచయం ఎక్కడ అమ్మాయిని అడగండి మీరు ఒకసారి. ఫస్ట్ డిమార్ట్ లో మార్చ్ ఎండింగ్ లో మీరు వెళ్ళి సామాన్లు కొనుక్కుంటూ ఉండగా మీరు ముందుగా నెంబర్ ఇచ్చి మీరంటే ఇష్టం ప్రాణం మీతో. ఒక మాట నేను చెప్తున్నా, నన్ను గాన డిమార్ట్ లో అమ్మాయి పనిచేసే సీసీ కెమెరాలో చూపించండి, మీరు ఏం చెప్తే నేను చేసాను రెడీ. నేను ఇప్పుడు చెప్తున్నా, నేను ఇంతవరకు డిమార్ట్ లో అడుగు పెట్టింది లేదు. నా లైఫ్ లో నేను డిమార్ట్ లో అడుగు పెట్టింది లేదు ఇంతవరకు. నాజుని గారు తను అసలు ఇంతవరకు డిమార్ట్ కి రాలేదు. మీకేడా పరిచయం అయ్యాడు మరి? ఒక నిమిషం సార్, అమ్మాయి లైన్ లోకి వచ్చింది సార్. హలో జయ, నేను నాజుని. జయ అంటోంది. జయ అనే అమ్మాయి ఆ డిమార్ట్ లో పనిచేసిన అమ్మాయి కాదు. నేను జయ నాజుని. జయ మీరు పిలిపించిన ఇప్పుడు నేను ఒకటి అడగ క్లారిటీగా ఒక ఆన్సర్. ఒక్క నిమిషం. వినయ్ నన్ను లవ్ చేయలేదా? అర్థం కాల, క్లారిటీగా చెప్పది కొంచెం కావాలా. చేశాడా చేయలేదా? లవ్ చేశాడు కదా. హలో అవును అని క్లారిటీగా చెప్పి. ఇక్కడ వేరే అన్న వాళ్ళు మాట్లాడాలి, అందుకు అడుగుతున్నాము. చెప్పు. అవును లవ్ చేశాడు కదా. హాస్టల్ ఫీజు అబ్బాయి కదా కట్టింది. అవును. నాకు ఆర్డర్లు ఏమన్నా అంటే తనే పెడుతున్నాడు. అబ్బాయి వినయ్ హాస్టల్ కాడికి వచ్చి పోవడం లేదా? వస్తా అన్నాడా పోతా అన్నాడా లేదా? హాస్టల్ దగ్గరికి వచ్చి వెళ్తా అన్నాడు కదా నైట్ టైమ్స్. అవును. క్లారిటీ చెప్పు అన్నిటికి. అవును అవును కదా. వస్తా అన్నాడా లేదా? ఉంది పాప. హలో మనోజ్ సార్ వింటారా? ఒక నిమిషం, అమ్మ లైన్ లో ఉంది, వినండి. వినయ్ ఏం చెప్తున్నాడంటే అమ్మా, జయ అనే అమ్మాయి మీతో పాటుగా డిమార్ట్ లో పనిచేసే అమ్మాయి కాదంట. నేను డిమార్ట్ కి నా జీవితంలో రాలేదంటున్నాడు ఆయన. నా జీవితంలో ఎప్పుడు డిమార్ట్. సరే సార్, డిమార్ట్ లో అమ్మాయి పరిచయం కాదు, హాస్టల్ అమ్మాయికి అడగండి క్లారిటీ. లేదు, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నా జీవితంలో డిమార్ట్ కి రాలేదు అని అంటున్నాడు. డిమార్ట్ లో పరిచయం అయ్యారని మీరు అన్నారు కదా. ఆ అమ్మాయి ఒక అన్న దగ్గర నెంబర్ తీసుకొని నా వెంట పడింది అని చెప్తున్నాడు ఆయన. ఒక నిమిషం నేను నిరూపిస్తాను సార్. అది కూడా అన్న దగ్గర కూడా ఫస్ట్ డబ్బులు తీసుకుంటా ఉంది అమ్మాయి. పంపించిన అమౌంట్ ఎంత పంపించినాడు అసలు? వాడిని చూస్తే సరే ఇట్లా నా కొడుకుల్ని రోడ్డు మీద పెడతారే నరికి చంపకుండా, నా కాపురం ఇట్లా చేసిపోయినాడే. చెప్పండి, నా జీవితం ఇట్లా చేసిపోయినాడే, ఇట్లా నా కొడుకుని రోడ్ల మీద పెట్టాలా? చెప్పండి, సమాధానం ఇప్పుడు రాదు. రోడ్డు మీద కూర్చోండి ఇట్లా మాట్లాడతారు. అయితే నేను వాడుకునే దానికి పనికి వచ్చినానా? ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ అంటున్నావు. సరే నువ్వు అంత నిజాయితీ నా కొడుకు అయితే తిరుపతికి రా మాట్లాడదాం. లేదు నువ్వు ఎక్కడున్నావు చెప్పి, నేను వస్తా మాట్లాడదాం. అమ్మాయి మీ పేరు చెప్పి ఏడుస్తోంది. నిజంగా ఏదైనా జరగనివ్వండి, మీ కారణంగా అమ్మాయి కనుక ప్రెగ్నెంట్ అయ్యి ఉంటే డెఫినెట్గా ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్. కానీ మీరు అనుకున్నట్టుగా మరి మీకు తెలుసు అంటున్నారో తెలియక అంటున్నారో తెలియదు, కానీ డిఎన్ఏ టెస్ట్ అని అంటే ఏదో మలేరియా డెంగ్యూ టెస్ట్ చేసుకున్నట్టుగా మాట్లాడుతున్నారు మీరు. డిఎన్ఏ టెస్ట్ అని అంటే అంత ఈజీ అవుతుందా డిఎన్ఏ టెస్ట్ అనేది? అమ్మాయి ఏడుస్తోంది, నా ఆడబిడ్డ పాపం దాకుద్ది మీకు అని అంటుంది ఆవిడ. నా పాపం సరే, ఆ అమ్మాయి ఏడుస్తాను. ఆ అమ్మాయి పరిస్థితి చెప్తా అన్న. ఎవరన్నా నేను కూడా లేడీస్ అంటే నాకు మా ఇంట్లో మా అక్క ఉంది, మా అమ్మ ఉంది, చెల్లి, నాకు లేడీస్ అన్న. నేను తప్పని చెప్పట్లేదు. నేను చెప్పేది కరెక్టే, అమ్మాయి వచ్చిన మాట్లాడేది కరెక్టే కాదని చెప్పట్లేదు. దానికోసం ఎందుకు ఇన్ని నాటకాలు అర్థం? నేను చెప్పేది నీకు నేనేమో చెప్తున్నా. ఇప్పుడు నా పెళ్లి ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ ఉంటే నేను చేసుకున్నా చెప్తున్నా. నా బిడ్డ అయితే నేనేమి అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతాను. 9 నెలల పాటుగా తను ఒంటరిగా తన తల్లిదండ్రుల దగ్గర లేకుండా ఒంటరిగా ఎక్కడ ఉంటుంది? అమ్మ మీరు ఒక నిమిషం ఏడవకండి, నేను మాట్లాడుతున్నాను. చెప్పండి వినయ్. ఇప్పుడు సరే, నేను ఇప్పుడు మీరు చెప్పాను, ఇప్పుడు తీసుకెళ్తాను అమ్మాయిని. తీసుకెళ్తుంది కదా బిడ్డను అంటాను. అప్పుడు డిఎన్ఏ టెస్ట్ తెలిసి బిడ్డ నా బిడ్డ కాదంటే అప్పుడు నేనేం చేయాలని చెప్పండి? సరే అబ్బాయి, సరే సార్ ఆ విషయానికి అబ్బాయి తను నిరూపిస్తానంటోంది. ఇప్పుడు ఒకసారి డైరెక్ట్ గా తనే మాట్లాడుతోంది, మీరు వినండి. తను మాట్లాడుతోంది, మీరు వినండి. సరే సార్, ఇప్పుడు తన బిడ్డని నిరూపిస్తా. కాదు అంటే అబ్బాయి 9 నెలలు పెట్టిన డబ్బు మంచిదే. జమ్మని తీసుకుని నేను గుళ్ళో దేవుడిని చూసుకుంటాను. అమ్మాయిని తీసుకుని నేను తీసుకోపోవడం చెప్పట్లేదు. 100% నేను చూసుకుంటాను. సరే సార్ మనోజ్. కానీ వినయ్ ఏదేమైనా మీకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనప్పుడు ఆ అమ్మాయితో మీరు ఇలా గడపడం తప్పు. మీరు ఏదైనా ఒప్పుకుంటున్నారా లేదా? ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రేమించిందా, ఆ అమ్మాయి మిమ్మల్ని వెంటబడిందా పక్కన పెడదాం. మీరు మాత్రం ఆ అమ్మాయితో అలా గడపడం తప్పా కాదా?
అన్న ఇప్పుడు నా విషయం లేదు తప్పా కాదా? మీరు అలా అమ్మాయితో అలా గడపడం తప్పా కాదా? చెప్పండి వినయ్. అదే చేసి కరెక్ట్ అదే మనం చేసిన తప్పు. క్వశ్చన్ మార్క్. సరే ఆ బిడ్డని DNA టెస్ట్ అంటే మీకు ఏ ఇంట్రెస్ట్ లేనప్పుడు తనని ప్రేమించి పెళ్లి చేసుకునేటువంటి ఇంట్రెస్ట్ అసలు వద్దు, నేను అబ్బాయి ఆ బిడ్డ తన బిడ్డ అయితే ఏం చేయాలా? తన బిడ్డ కాకపోతే నేను అసలు వడ్డీ ఇస్తాను. అమ్మాయి కూడా చెప్పింది ఓన్లీ కమిట్మెంట్ మాత్రమే పెళ్లి లేదని కూడా అమ్మాయి చెప్పింది. ఇప్పుడు వచ్చి ఈ మాట మాట్లాడిందా? ఓన్లీ కమిట్మెంట్ మాత్రమే పెళ్లి లేదనే మాట మాట్లాడుకొచ్చిందా? అవును ఏంటి ఏ ఆడబిడ్డ అయినా ఏ అమ్మాయి అలా మాట్లాడుతుందా? సరే అన్న ఒక్క నిమిషం. ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో ఒకటైనా ఒప్పుకుంటాను కాదని చెప్పట్లే. నువ్వు చెప్పిందే ఒకటైనా నిజం చెప్పుకుంటే నాకు దాంట్లో ఏం ఇబ్బంది ఏం లేదు. నువ్వు చెప్పింది అప్పుడు టీమార్తో పరిచయం అంటారు అమ్మాయి. అది నేను వెంట పడినాను, నేను పోయి తిరిగానంట ఉంది. వినయ్, ఏ ఆడబిడ్డ అయినా ఏ అమ్మాయి అయినా కేవలం కమిట్మెంట్ మాత్రమే, ప్రేమ లేదు పెళ్లి లేదని చెప్తుందా? నేను మీరు అడిగినవన్నిటికీ నేను ప్రూఫ్ తీసుకొస్తాను. నాకు రెండు నేను టీమార్ట్ కూడా తీసుకున్నా కూడా తీసుకొస్తాను. అమ్మాయి పని చేసినప్పుడు నేను అడిగి తెచ్చిస్తాను మీకు. ప్రతి కూడా నేను తెచ్చిస్తాను. ఇవన్నీ తప్పని తెలిసి ఏం చేస్తాను చెప్పండి? నేను తెచ్చిస్తాను. డిమార్ట్ లో కూడా నేను తీసుకొస్తాను. నేను రేటే వెళ్తాను. డిమార్ట్ లో అమ్మాయి ఎప్పుడు జాయినింగ్ ఆ డేట్ కూడా నాకు తెలుసు, ఎప్పుడు పని చేస్తాను. ఆ డేట్ లో చూస్తాను. నేను అమ్మాయి పని చేసేటప్పుడు కనీసం డిమార్ట్ కన్వర్ట్ ఉంటే ఫస్ట్ పరిచయం బస్ స్టాండ్ లో అమ్మాయి ఫస్ట్ పరిచయం బస్ స్టాండ్ లో ఫ్లాగ్ ఉంది కదా, ఫ్లాగ్ కింద పరిచయం అక్కడ ఎక్కించుకున్న అమ్మాయిని బండిలోనే ఫస్ట్ పరిచయం. ఈ అమ్మాయి ఫోన్ చేసి రా 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 అంటే మీరు కాల్ లిస్ట్ ఇస్తేనే తెలిసిపోతుంది. అమ్మాయి ఫోన్ బయలుపోయింది కదా, అమ్మాయి ఫోన్ ఆన్లో ఉంటే కాల్ లిస్ట్ ఎవరు ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు, ఎవరు ఎన్నిసార్లు కాల్స్ వస్తున్నాయని నీకే తెలుస్తుందా? తెలుస్తుంది. మీకు ఏ పరిచయం లేని వ్యక్తికి మీరు ఎందుకు సహాయం చేశారు మరి? ఎక్కడ ఆ అమ్మాయికి మీరు ఫోన్ చేసిందని అంటున్నారు కదా? నాకు చేసామంటే ఇప్పుడు ఫ్రెండ్, సరే ఒక ఫ్రెండ్ గా చేసామనుకోండి. ఫ్రెండ్ అంటున్నారు, కమిట్మెంట్ అంటున్నారు, కమిట్మెంట్ తీసుకుందని అంటున్నారు, ప్రొసీడ్ అయ్యామంటున్నారు. ఏమో అర్థమవుతుంది అసలు మీకు? అలా మాట్లాడతారు. ఇప్పుడు నాయన మీరే చెప్పండి. ఇద్దరు కూడా మీరు కూడా నాజుని గారు మీరు కూడా ఇమ్మెచ్యూర్ గా బిహేవ్ చేసినట్టు కనబడుతోంది. నేనేం బిహేవ్ చేయలేదు సార్. నేను ఇప్పటికీ కరెక్ట్ గా. లేకపోతే ఏంటమ్మా మీరు మీ నాన్నగారు ఇబ్బంది పడుతున్నారు, మేము పేదరికంలో ఉన్నామని చెప్పి పని చేసుకుందామని తిరుపతికి వచ్చారు, హాస్టల్లో ఉంటున్నారు. మీ కుటుంబాన్ని వదిలేసి జనవరిలో జాయిన్ అయ్యి మార్చిలో పరిచయమైన వ్యక్తితో జూన్ కల్లా ప్రెగ్నెంట్, మళ్ళీ ప్రెగ్నెంట్ తీసేస్తే మళ్ళీ ఆగస్ట్ కల్లా ప్రెగ్నెంట్. మాటలైనా కనీసం కొంత ఉండాలి కదా మనకైనా. కొంత ఉండాలి అంటే మార్చిలో పరిచయం, తను జాయిన్ అయింది జనవరిలో ఉంటుంది. మార్చ్ లాస్ట్ లో పరిచయం అంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచి నాకు ఇప్పుడు ఏప్రిల్ నుంచి ఏప్రిల్ మే జూన్ కల్లా తన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే జూన్ లో మీరు తీయించారు, మళ్ళీ ఆగస్ట్ లో కన్ఫర్మ్ అయిందని చెప్తాను తను. అదే నేను చెప్తున్నాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంత ప్రెగ్నెన్సీ తీర్చు నేనైతే రెండోసారి ప్రెగ్నెన్సీ ఎందుకు చేస్తాను? ఒక్కసారి అడుగుదాం అమ్మ, ప్రెగ్నెన్సీ ఎలా తీయించారమ్మా మీకు? ఆ అబ్బాయి ఆ రోజు నైట్ మా స్టేషన్ నుంచి మళ్ళీ రూమ్ తీసుకెళ్ళి నేను ఫుడ్ తెస్తాను, నువ్వు రూమ్ లో నుండి బయట రావద్దని చెప్పేసి వెళ్ళిన అబ్బాయి. ఓకే, అదే నేను మీకు కావాలంటే మీ ప్రెస్ వాళ్ళని నేను తీసుకెళ్ళి సీసీ ఫుటేజ్ నేను తీపించుకొని వస్తా, నాకు నో ప్రాబ్లం. లేదమ్మా, మీ ప్రెగ్నెన్సీ తీయించారంట. ఎలా తీయించాడు ఆయన? మీకు హాస్పిటల్ తీసుకెళ్ళాడా? మీకు తీయించాలంటే ప్రెసెంట్ ఉన్న జనరేషన్ టాబ్లెట్ సరిపోదా సార్? ఒక టాబ్లెట్ వాళ్ళకి తెలిసిన షాప్ చెప్పారు. అబ్బాయి చెప్పాడు, నాకు తెలిసిన వర్కర్ వాళ్ళ షాప్ ఉంది, మెడికల్ షాప్ అని చెప్పాడు. మీరు టాబ్లెట్ తో తన ప్రెగ్నెన్సీ తీయించారంట. మీకు ఇంత అవగాహన ఉండదన్న విషయం మాకే తెలీదు. అవును సార్, అబ్బాయి నాకు చెప్పాడు ఇట్లా. మీరు టాబ్లెట్ తీసుకొచ్చి తన ప్రెగ్నెన్సీ తీయించారంట. మీరు టాబ్లెట్స్ తో ప్రెగ్నెన్సీ పోతుందా? నాకు అవగాహన లేదన్నా. టాబ్లెట్స్ ప్రెగ్నెన్సీ అనేది పోతుందని నాకు కూడా అవగాహన లేదు అన్న. అమ్మాయి ప్రెగ్నెన్సీ ఫస్ట్ కూడా సరే, ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉంటే సార్ నాకు చిన్న డౌట్, ఒకవేళ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అబార్షన్ తీపిస్తే టెస్ట్ లో తెలుస్తుందా? ఒక తెలుస్తుందా టెస్ట్ లో ఏమన్నా? అడుగుతున్నా మిమ్మల్ని, అబార్షన్ అయితే తెలుస్తుందా టెస్ట్ చేపిస్తే? ఒక హాస్పిటల్కి వెళ్తే అది నేను ప్రూవ్ చేపిస్తాను సార్. ప్రూవ్ చేపించే మంచి తిరుపతికి రా, అన్ని ప్రూవ్ చేపిద్దు, నువ్వు బయట ఎందుకు దాంగొచ్చు? సరే మీరు హోల్లో ఉండండి, గెట్ బ్యాక్ టు అగైన్ మళ్ళీ ఒకసారి మీ దగ్గరకు వస్తాం. మీరు హోల్లో ఉండండి, లైన్లో ఉండండి. సో అమ్మ, ఇప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆయన మాత్రం ఈ ప్రెగ్నెన్సీ కారణం నేను కాదు అని అంటున్నాడు. మీతో కమిట్ అయిన మాట ఒప్పుకున్నాడు ఆయన. మీ పట్ల ప్రేమ, పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వినయ్కి లేదు. బట్ ఇప్పుడు నా కారణంగా ప్రెగ్నెంట్ అయ్యావని చెప్పి అనుకుంటే కనుక వినయ్ చెప్తున్న మాట ఏంటంటే మిమ్మల్ని బంగారంలా దేవుళ్ళా చూసుకుంటాడంట. ఒకవేళ ఆయన కారణంగా ప్రెగ్నెంట్ అయితే. కానీ ఆయన అసలు మీకు ప్రెగ్నెంటే లేదంటున్నాడు. మీకు ప్రెగ్నెంటే లేదు, ఒకవేళ అయినా నేను కారణం కాదు అని అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఆ అబ్బాయి కారణం కాదు, ప్రెగ్నెంట్ ఉంది, నేను నిరూపిస్తాను. ఆ DNA టెస్ట్ వరకు నేను వెయిట్ చేస్తా. ఆ అబ్బాయి బిడ్డ అయితే అబ్బాయి ఏం చేయాలా? అబ్బాయి బిడ్డ కాకపోతే నేను అసలు వడ్డీ నేను